నెపకద్దునికి ఏం చెప్పినాడు? గడ్డి మేస్తావయ్యా, 7 కాలంలో నువ్వు బుద్ధి తెచ్చుకోపోతే, ఏ దేవుడైతే నిన్ను రాజుకు చేసిన రాజుకు నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆయన్ని నువ్వు సంతోషపెట్టకపోతే, స్తుతించకపోతే, ఆరాధించకపోతే, మహిమపరచబడితే, లోబడకపోతే నువ్వు గడ్డి మేస్తావు. ఈ 7 కాలంలో కూడా నీకు శాంతి ఇస్తున్నాడు దేవుడు. మారు మనసు పొందుకో అని చెప్పుకోవచ్చు. నేడు మనతోటి కూడా మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు. ఆయన మనని తన సజీవమైన బలమైన అస్తమల కింద భద్రపరుస్తూ, మనకి ఎటువంటి అపాయం లేకుండా, అపాయం వచ్చినప్పుడు తప్పించినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు తప్పించినప్పుడు, అనేకమైన సమస్యలు తప్పించినప్పుడు, అనేకమైన రీతిలుగా మనల్ని ఆయన కోడి తన రెక్కల చోట బిడ్డలను భద్రపరుచిన రీతిగా భద్రపరుస్తూ వస్తూ ఉంటే, ఇంకా మనం మారకపోతే నెబుకద్నెజరు వలె గడ్డి మేస్తావు అని చెప్పినప్పుడు నెబుకద్నెజరు ఏం చేస్తాడు? మరలా నేను కట్టించింది కాదా అనేటప్పుడు ఏం చేయండి, తీసి ఆయన ఏడు చేసినారు, తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమి